హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి నిఖిల్ గురించి సోషల్ మీడియాలో ఒక న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది. అసలు ఏంటో న్యూస్, ఏం జరుగుతుందో చూసేద్దాం. యష్మి వచ్చేసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చింది ధనుష్కి. ఆ ఇంటర్వ్యూలో వచ్చేసి ధనుష్ అడిగాడు, అంటే బిగ్ బాస్ సీజన్ 8లో అక్కడ లోపల ఉన్నప్పుడు నువ్వు నిఖిల్తో అంత క్లోజ్గా ఉన్నావు, తనకి ఆల్రెడీ తన రిలేషన్షిప్లో ఉన్నాడని తెలియదు అంటే, యాక్చువల్గా స్టేజ్ మీదకి వచ్చినప్పుడే నిఖిల్ని నాగార్జున సార్ అడిగితే నేను సింగిల్, నాకు ఎవరు లేరు అని చెప్పాడు. అదే కాకుండా నాకు హౌస్లో ఉన్నప్పుడు కూడా అంతే చెప్పాడు. అందుకనే నాకు నిఖిల్ అంటే క్రష్, అంతేకాని తను పెళ్లి చేసుకోవాలి, తను లేకపోతే బతకలేను అట్లాంటిది ఏం లేదు. కాకపోతే తను సింగిలే కాబట్టి కొంచెం ఎక్కువ క్లోజ్గా ఉన్నాను. కానీ తను ఎక్కడ కూడా ఎప్పుడు కూడా నేను రిలేషన్షిప్లో ఉన్నాను, నాకు ఇంకొకళ్ళు ఉన్నారని చెప్పి ఎక్కడ బయట పెట్టలేదు. బయట పెట్టుంటే అసలు మేము దగ్గరికి అసలు అంత క్లోజ్ కూడా ఉండేవాళ్ళం కాదు. తను ఎప్పుడైతే తన లవర్ గురించి, తన రిలేషన్షిప్ గురించి చెప్పాడో అప్పుడు ఇంకా వాటి గురించి మేము మాట్లాడుకుంటూ ఉన్నాం. కానీ అదంతా బయటకు చూపించలేదు. జస్ట్ నన్ను బ్యాడ్ చేయడానికి మాత్రమే చూపించారు, నా గురించి మాత్రమే చూపించారు. నిఖిల్ వచ్చేసి నా వెనక నా గురించి మాట్లాడాడు. అదేదో నా గురించి నా ముందు మాట్లాడి ఉంటే అసలు నేను ఇట్లా బిహేవ్ కూడా చేసేదాన్ని కాదు. ప్లస్ బయటకు వచ్చిన తర్వాత కూడా నేను క్లారిటీ ఇచ్చాను. కానీ నిఖిల్ అయితే ఎక్కడ నా గురించి ఎత్తలేదు, నా గురించి మాట్లాడలేదు. నా వెనక నా గురించి మాట్లాడాడే కానీ ఇప్పుడు కూడా నేను క్లారిటీ ఇస్తున్నాను. తన మీద నాకు ఎట్లాంటి ఫీలింగ్స్ లేవు, ఎట్లాంటివి లేవు. కానీ తను మాత్రం ఇప్పటికీ కూడా నాకు ఏం క్లారిటీ ఇవ్వలేదు. నాకు ఒక క్లారిటీ కావాలి, తను నా వెనకే మాట్లాడుతున్నాడు, ముందు మాట్లాడలేదు, నా ముందు నాకు క్లారిటీ కావాలి అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు అట్లా చెప్పింది అనమాట. అంటే నిఖిల్ వచ్చేసి ఏ రెస్పాండ్ అవుతాడు అనేది ఇప్పుడు చూడాలి.